మీరు అంటున్నారు వెంకయ్యనాయుడు, జయరాం రమేష్ వీళ్ళంతా కలిసి కూడా కేసీఆర్కి వచ్చేసి తెలంగాణ, చంద్రబాబు నాయుడుకి పోలవరం అంటారు. అంటే కేసీఆర్కి తెలంగాణ అంటే ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి ఒక పదవి అనుభవిస్తారు. చంద్రబాబు నాయుడుకి పోలవరం ఇవ్వడం వల్ల లాభం ఏంటంటారు? నేను చంద్రబాబు నాయుడు, చంద్రశేఖరరావు పేర్లు తీసుకుంటున్నానంటే వాళ్ళ వెనుక ఉండే వర్గం. రేపు చంద్రశేఖరరావు పోయి కేటీఆర్ రావచ్చు, XYZ రావచ్చు. చంద్రబాబు నాయుడు పోయి లోకేష్ బాబు రావచ్చు, XYZ. ఇక్కడ ప్రస్తావన పోలవరం, చంద్రబాబుకు పోలవరం ప్రాజెక్టు అంటున్నారు మీరు. చంద్రబాబుకు పోలవరం ప్రాజెక్టు అంటే ఇక్కడ అంశం ఏం చెప్తోంది అంటారు? అది ఏమి చెప్తుందంటే చంద్రబాబు నాయుడును ఆశ్రయించి ఉండేటువంటి పాలక వర్గం ఏదైతే ఉన్నదో, చంద్రబాబు నాయుడు దళారిగా ఉపయోగించుకుంటున్నటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నవో ఆ కంపెనీల ఆర్థిక ప్రయోజనాల కోసం పోలవరం ప్రాజెక్టు అని అర్థం. ఈ పోలవరం ప్రాజెక్టు ముప్పేట దాడి, అక్కడి చాలా చాలా విలువైనటువంటి ఔషధాలు ఉన్నాయి, వృక్షాలలో ప్రకృతి సంపద ఉన్నది. అక్కడి నీళ్లు బడా కంపెనీల, బహుళజాతి కంపెనీల పరిశ్రమల కోసం కావాలి. 1,00,000 ఎకరాలు 2,00,000 ఎకరాలు అదనపు సాగు డెల్టా జిల్లాలో జరగాలి. ఇవి ప్రయోజనాలు. ఇవి ఒక సామాజిక వర్గం యొక్క ప్రయోజనాలు, ఒక దళారీ సామాజిక వర్గం యొక్క ప్రయోజనాలు. ఈ సామాజిక వర్గ ప్రయోజనాల కొరకే చంద్రబాబు ప్రభుత్వం ఉన్నది. అట్లాగే ఉత్తర తెలంగాణలో మొత్తం ఇప్పుడు తెలంగాణలో ఓపెన్ కాస్టే అనుకోండి, టైగర్ జోనే అనుకోండి, మల్లన్న సాగరే అనుకోండి, ఇంకెన్ని ప్రోగ్రామ్స్ అయినా, లేదా స్మార్ట్ సిటీలే అనుకోండి, ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కంపెనీల ప్రయోజనం, ప్రజల ప్రయోజనాలు కాదు ఇవన్నీ. ఈ కంపెనీల ప్రయోజనం కోరం రోజు కేటీఆర్ ప్రపంచం తిరుగుతుంటాడు, ఒప్పందాలు చేసుకొని వస్తూ ఉంటాడు. లోకేష్ బాబు ప్రపంచం తిరిగి ఒప్పందాలు చేసుకుని, మోడీ ప్రపంచం తిరుగుతుంటాడు, ఒప్పందాలు చేసుకొని వస్తుంటాడు. అచ్చేది నాయగా అంటాడు, మేక్ ఇన్ ఇండియా అంటాడు. ఇవన్నీ ఇవాళ మొత్తం ప్రభుత్వాల పనే రోజు విదేశాలకు తిరిగి రండి, ఇక్కడ పెట్టుబడి పెట్టండి, మీకు ఇక్కడ చౌకగా ప్రకృతి సంపద దొరుకుతుంది, చౌకగా మానవ శ్రమ దొరుకుతుంది. ఇది ప్రోగ్రాం. దీన్ని నిరోధిస్తున్న వాళ్ళు ఉన్నారు, పర్యావరణవాదులు ఉన్నారు, ప్రజాస్వామ్యవాదులు ఉన్నారు, రకరకాల ప్రజలు. ప్రజాస్వామ్యంలో సార్వభౌమ ప్రజాస్వామ్యత్వ విశ్వాసం ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారని ఒక నిర్మాణయుతమైనటువంటి పెద్ద పార్టీ ఒకే ఒక్క మావోయిస్ట్ పార్టీ. అంటే ఈ ఎప్పుడైతే పెట్టుబడులు పెట్టిన ఆహ్వానిస్తున్నారు, వీటి ఏర్పాటు కోసమే మొత్తము ఆదివాసుల మీద కానీ మావోయిస్టుల మీద కానీ ఈ దాడులు జరుగుతున్నాయంటారా? స్పష్టంగా కనిపిస్తున్నది. దళితులు భూమి నమ్ముకున్న దళితుల మీద, అడవి నమ్ముకున్న ఆదివాసుల మీద, చేతి పరిశ్రమలను, కుటీర పరిశ్రమలను నమ్ముకున్నటువంటి ముస్లింల మీద, కష్టం చేస్తే తప్ప బతకలేని స్త్రీల మీద, భూమిని నమ్ముకొని వ్యవసాయం చేస్తున్న రైతాంగం మీద, పరిశ్రమలను నమ్ముకొని బతుకుతున్న కార్మికుల మీద, చదువుకొని రేపు ఉద్యోగాలు వస్తాయనుకుంటున్నటువంటి విద్యార్థుల మీద, ఈ మొత్తం సామాజిక రంగాల మీద యుద్ధమే జరుగుతూ ఉన్నది. కంపెనీల ప్రయోజనాల కోసం పరిపాలనలోకి వచ్చినటువంటి అన్ని రాజకీయ పార్టీల ద్వారా చాలా స్పష్టంగా ఇవాళ పరిపాలిస్తున్నది. అంటే జర్మనీలో 1930లో 2 కంపెనీల కోసం హిట్లర్ అధికారంలోకి వచ్చి పార్లమెంటు కూడా ఇరుకైపోయి పార్లమెంట్ అంటే తగలబెట్టాడో ఆ స్థితికి మనం ఇవాళ ఇక్కడ వస్తున్నాం. ఇవాళ మోడీ, చంద్రబాబు ఇటువంటి వాళ్ళ పరిపాలన కాలానికి ఆ పరిస్థితికి వచ్చాం మనం. మళ్ళీ ఇక్కడ రాజ్యాధికారి కోసం మావోయిస్టులు అంటే ఇక్కడ బాక్సైట్ల కోసం, ఇతర వాటి కోసం, మొత్తం కూడా అడవుల కోసం ప్రభుత్వము పోరుబాట సాగిస్తుంది. ఇరువురి మధ్య పోరుబాటలో మల్కన్గిరి ఎన్కౌంటర్లో ఆదివాసులు కూడా చాలామంది చనిపోయారు అంటున్నారు. అంటే 18 మంది మావోయిస్టులు అయితే మిగతా ఆదివాసులు, ఈ ఆదివాసులను కూడా మధ్యలో చంపడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆదివాసులు చంపడం కరెక్ట్ కాదని మేము చెప్తున్నాం. కానీ ఇది ఆదివాసులు తమ అడవిని రక్షించుకోవడం కోసం ఆదివాసులు చేస్తున్న పోరాటం. వీళ్ళు మధ్యన నలుగుతున్నాడు కాదు వాళ్ళు. ఇవాళ ఆదివాసులు తమ మధ్యకు వచ్చినటువంటి మావోయిస్టులను తమ కడుపులో పెట్టుకొని ఎట్లా సాధ్యమైంది లేకుంటే 50 ఏళ్ల నుంచి?